హలో యూట్యూబ్ అందరికీ దోశ పిండి కొంచెం ఉన్నప్పుడు కొందరు గుంత పొంగటాలు వేసుకుంటారు, కొందరికి అవి ఇష్టం ఉండదు కదా. అందుకోసమని ఇలా దోశ పోసుకొని ఏడు ఇట్లా దోశ పోసి ఇట్లా ఉల్లిగడ్డ మీరం హోటళ్ళు ఇస్తారు కదా ఉల్లి దోశ అని, అక్కడ వాళ్ళు పచ్చి ఉల్లిగడ్డలు ఇస్తారు. ఇట్లా పోసుకుంటే మంచిగా ఉంటుంది. ఎప్పుడన్నా జలుబు అయినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు ఏం తిరగబుద్ది కాదు కదా నోటికి, అందుకు ఇట్లా దోశ పోసి ఇట్లా ఉల్లిగడ్డ వేసి మీరమే ఉప్పు కారం కలిపి ఉంచుకోవాలి. ఉంచుకొని ఇట్లా దోశ మీద వేసి పోసి తింటే కమ్మగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. జలుబు అయితే తొందరగా పోతుంది, నోటికి రుచి దాకి. ఇదో కాలింది దోశ మంచిగా. ఏంటంటే ఇట్లా కొంచెం ఇట్లా మలుసుకుంటే అది మంచిగా ఇట్లా ఉడికినట్టు అవుతుంది. సిమ్లో పెట్టుకొని మంచిగా పోసుకోవాలి, కరకర ఆడుతుంది దోశ, బాగుంటుంది. అది చూడండి ఉల్లిగడ్డ ఎంత మంచిగా అయిందో. ఎంత బాగుంటే అంత బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. నెయ్యి తినబుద్ధి అయిన వాళ్ళు అది చూడు ఎంత మంచిగా అయిందో, ఎంత బాగుందో. చాలా బాగుంటుంది. కొంతమంది గొంతు సర్ది ఇట్లా పడుతుంది కదా, అసంటప్పుడు మంచిగా ఇట్లా వేసుకొని తింటే బాగుంటుంది. కథం దోశ రెడీ. దోశ రెడీ అయిపోయింది. ఉల్లి దోశ కారం వేసి పోసిన బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక తింటాం వేడి వేడి.